ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ టీడీపీ పట్టుదలతో ఉంది. కానీ టికెట్ రేసులో తెలుగు తమ్ముళ్లపై సై అంటే సై అంటున్నారు. కానీ అభ్యర్థి ఎంపిక ప్రత్యర్థి పార్టీలో ఆందోళన పెంచేలా ఉండాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. గత ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. గడిచిన 4.5 ఏళ్లలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది. మంగళగిరి పట్టణంలో పద్మశాలీయులు సామాజిక వర్గం ఎక్కువ. అందువల్ల మరోసారి బీసీకి చెందిన నేతకు టికెట్ కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీ నుంచి అనేక మంది టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. రేసులో గంజి చిరంజీవి, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, టీడీపీ నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరావు, నూతనంగా తెలుగుదేశం పార్టీలోకి చేరిన తిరివీధుల శ్రీనివాస్ మరియు మండలంలోని అనేక మంది నాయకులు కూడా వారి బలాలను చూపుతున్నారు. చివరికి మంగళగిరి టీడీపీ టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి. మంగళగిరి వైసీపీ టికెట్పై ఉన్న సస్పెన్స్ వీడుతున్నట్టు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదని బీసీ వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ భావించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం, ఆయన వర్గం నేతలు రాజీనామాలతో వైసీపీ దిగొచ్చినట్లు తెలుస్తోంది. ట్రబుల్ షూటర్ విజయసాయిరెడ్డి దౌత్యంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి బరిలోకి దిగేందుకు మార్గం సుగమైంది. నిజానికి గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే మంగళగిరి నియోజకవర్గంలో పరిస్థితులు మారడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బదులుగా టీడీపీ నుంచి తాజాగా వైసీపీలోకి చేరిన ఉడుతా శ్రేణుకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని జగన్ భావించారు. ప్రశాంత్ కిషోర్ సర్వే ఫలితాన్ని బట్టి ఆర్కేను తప్పించాలన్న నిర్ణయం తీసుకుంటున్నారని తెలియగానే ఆయన వర్గానికి చెందిన నేతలంతా రాజీనామాలు ప్రకటించారు. 4.5 ఏళ్లుగా నియోజకవర్గంలో వైసీపీకి మంచి మైలేజీ తీసుకురావడంతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఆర్కేను పక్కన పెట్టడం సరికాదని ఆయన వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆర్కే కూడా పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరిస్థితి చేజారుతుందని భావించిన పార్టీ ట్రబుల్ షూటర్ విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. ఆర్కేను కలిసి మంగళగిరి టికెట్ పై మాట్లాడారు. తాజా పరిస్థితులపై చర్చించారు. టికెట్ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఆర్కే నిరాకరించారు. రాజధాని ప్రాంత ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెంచడంలో తీవ్రంగా కృషి చేసిన తనను పక్కన పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. ఇక చేసేది లేక జగన్తో మాట్లాడి ఆర్కేకు విజయసాయిరెడ్డి మంగళగిరికి టికెట్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ ఈసారి తన పార్టీ అభ్యర్థులను పారిలోకి దించుతుంది. రాజధాని ప్రాంతం కావడంతో మంగళగిరి నియోజకవర్గంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సీటుని అఖిలపక్షానికి ఇవ్వాలా లేక జనసేన అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలా అన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. అయితే జనసేన తరపున టికెట్ రేసులో చెల్లపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో స్థానికంగా ఎలాంటి కేడర్ లేకపోవడం, ఎవరికి వారే నాయకులు వ్యవహరించడం వలన పార్టీకి మైనస్ గా కనిపిస్తుంది. ఇంతవరకు గ్రామ కమిటీలు లేకపోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది అన్న భావన పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని అభ్యర్థుల మధ్య పోటీ మంగళగిరి నియోజకవర్గంలో నెలకొంది. ఎవరికి సీటు కేటాయిస్తే ఎవరిని కోల్పోతామో అని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.